ఎస్డివెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఇంటింటికి ప్రచారానికి అనుమతులు జారీ చేసే అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల అధికారి. మోసాలు చేయడం, అబద్దాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వెల్లడించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో, ఎందుకు చంపించారో, వారితో ఇప్పుడెవరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారో అందరికీ తెలుసునంటూ ఆగ్రహం. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ది దిశగా పరుగులు తీస్తోందని వెల్లడించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని వెల్లడి. నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన తెదేపా, జనసేన, భాజపా. క్షేత్ర స్థాయిలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విస్తృత సమన్వయమే లక్ష్యంగా సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇంటింటి ప్రచారానికి అనుమతులు జారీ చేసే అంశంపై త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణకు ముందస్తు చేస్తున్న ఏర్పాట్లను, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించిన సందర్భంగా పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగ్లను తొలగించడంతో పాటుగా పలు సమస్యలను తమ దృష్టికి తేవడం జరిగిందన్నారు. మోసాలు చేయడం, అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని 45 ఏళ్ల అనుభవం ఉందంటూ సీఎం జగన్ ఆరోపించారు. చేయాల్సిన నేరాలు అన్నీ చేసేసి నెపం వైఎస్ఆర్సీపీపై తోయడంలో ఆయనకు ఎవ్వరూ సాటి లేరంటూ నిప్పులు చెరిగారు. తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో, ఎందుకు చంపించారో, వారితో ఇప్పుడెవరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారో అందరికీ తెలుసునన్నారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చంద్రబాబు బంధువులని తేలినా ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపై నెట్టేందుకు క్షణాల్లో రెడీ అయ్యారంటూ మండిపడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో, గోబెల్స్ ప్రచారంలో కుటుంబాలను చీల్చడంలోనూ చంద్రబాబు అనుభవాన్ని చూస్తున్నామంటూ ధ్వజమెత్తారు. చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తా ఉన్నది ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ది దిశగా పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే వెల్లంపల్లి వెల్లడించారు. గుణదల 1వ డివిజన్ పరిధిలోని కాల్వగట్టు ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటుగా రాష్ట్రాన్ని మౌలికంగా అభివృద్ది చేసేందుకు సీఎం జగన్ నిబద్దతగా పనిచేశారన్నారు.
కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరం ఇటీవల కాలంలో మరింత అభివృద్ధి సాధించిందన్నారు. కృష్ణలంక ప్రాంతంలో 500 కోట్లతో కృష్ణా నది ఒడ్డున రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వెల్లడించారు. పథకాలు ఇస్తామని చెప్పిన విధంగా ముందుకెళ్లబట్టే ఈరోజు ఇంత చక్కటి స్పందన వస్తుంది. అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక అనేక రకాలుగా డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది. దీర్ఘకాలిక సమస్య అయిన బ్రిడ్జిలను కూడా నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. టెండర్లు అయిపోయినాయి. నిర్మాణం ప్రారంభించే స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే గతంలో ఏ ఒక్కరు పట్టించుకోకపోవడమే వచ్చిన ప్రాబ్లం ఇవన్నీ కూడా. కానీ ఇప్పటికైనా కానీ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ డివిజన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మా కేసీఆర్ నాని గారు కూడా ఇప్పుడు మన పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తారు. తప్పకుండా కేసీఆర్ నాని గారు ఇప్పటికే మన విజయవాడ నగరానికి సంబంధించి ఫ్లైఓవర్లు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మరొకసారి మళ్ళీ కేసీఆర్ నాని గారు ఎమ్మెల్యే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఈ యొక్క విజయవాడ నగరం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుద్దని. ఎందుకంటే కేసీఆర్ నాని గారికి విజయవాడ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. విజయవాడ నగరం అభివృద్ధి చేయాలి, విజయవాడ నగర ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఒక తాపత్రయంతో ఉంటారు. కాబట్టి అప్పట్లో చంద్రబాబు సహకరించకపోయినా కూడా ఆయన కేంద్రం నుంచి కొంతమేరకు అభివృద్ధి చేయడం, చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ నాని గారు జోడీ వల్ల విజయవాడ నగర అభివృద్ధి శరవేగంగా నడుస్తుంది. ఎందుకంటే విజయవాడ అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూసుకోవాలి. రిటర్నింగ్ వాల్ సుమారు 500 కోట్లు పెట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఎలక్షన్ అవ్వగానే సారి తీరుస్తానని కూడా మాట ఇచ్చారు. ఇంకా ప్రతి గడపకు వెళ్ళి సంక్షేమం అందుతుందా లేదా వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. మన ఎంపీ గారు వెల్లంపల్లి గారు ప్రతి ఇంటికి 4-5 పథకాలు రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పి సార్ని వీళ్ళని చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చూసుకోవాలి, ప్రజలందరూ ఆలోచింపజేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య ఉంటే మనం ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలాంటి నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాలను నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4వ తేదీన లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8వ తేదీన శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. క్షేత్రస్థాయిలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విస్తృత సమన్వయం లక్ష్యంగా ఈ సమావేశాల్ని నిర్వహించారు. విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నివాసంలో బుధవారం రాత్రి జరిగిన 3 పార్టీల ముఖ్య నేతల సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు. సోదరులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. చాలా వరకు కూడా అనేక సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు పైన నాయకులు కలిసినా కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ 3 పార్టీల కార్యకర్తలు మమేకం అవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా 4వ తారీఖున అదేవిధంగా 8వ తారీఖున పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి తోడు మేము ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక కూటమిగా వెళ్తూ ఏదైతే నిరంకుశ పాలన, అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి. అదేవిధంగా సిద్ధార్థ్ గారు యూపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారు, జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కలిసి దాదాపుగా 2 గంటలు సమావేశమయ్యాం. ఈ సమావేశంలో ప్రధాన అంశం రేపు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పైబడి పార్లమెంటు స్థానాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్ళడం,
ఆంధ్రప్రదేశ్లో 160+ స్థానాలని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ 5 సంవత్సరాలు 8వ తారీఖున నిర్వహించాలని అందరం కూడా అంగీకరించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రచురించాల్సిన కొన్ని కరపత్రాలు కానివ్వండి, ఎటువంటి స్లోగన్స్ అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధి విధానాలని, కొన్ని పాలసీ ఇష్యూస్ని, వీటన్నిటిపైన కూడా చర్చ జరుపుకుని తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక మంచి తాము ఓడిపోతాము అనే భయం చంద్రబాబుకు పట్టుకుందని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దిశగా చిల్లర రాజకీయాలకు తెరతీస్తున్నారన్నారు. ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు దేనికైనా దిగజారే పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారన్నారు. దీనిలో భాగంగా తన అనుచరులతో చంద్రబాబు 25 కేజీల గంజాయిని సమీకరించారని, దీని ద్వారా అల్లర్లకు తెరతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వివరించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. 2014 నుంచి 19 వరకు చూసాం. ఒక అరాచక శక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక రౌడీ, ఒక గోండా, అట్లాగే బ్లాక్మెయిల్ చేసి డాక్టర్ల దగ్గర నుంచి, బీసెంట్ రోడ్లో షాపుల దగ్గర నుంచి కూడా మరి వసూలు చేసినటువంటి ఒక వీధి రౌడీ, అట్లాగే అనేక రకాలుగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అతను నిజంగా కూడా ప్రజాసేవకు పనికొచ్చే గారు సంగతి మనకు తెలియదు కాదు. నిన్న అక్కడ కంటైనర్ పట్టుకుంటే సంధ్య ఆక్వ అన్నది, సంధ్య ఆక్వ అనుకుంటా, అది చంద్రబాబు నాయుడు గారు సన్నిహితులు దానివ్వచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులతోనే 25,000 కిలోలు గంజాయి తెప్పించినటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేపించినటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తులు ఆయన సన్నిహితులు. ప్లస్ అట్లాగే ఆయన కావాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పేరుని చెడగొడటానికి మొదటి నుంచి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ నేనైతేనే అభివృద్ధి ఉంటుంది, ఇంకెవరైతే అభివృద్ధి ఉండదో, నేనైతేనే సంక్షేమం ఇస్తాను అని అబద్ధాలు చెప్తూ మళ్ళీ ఇట్లా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి, ఒక మచ్చ తీసుకొచ్చి ఆయన ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఆనందాన్ని పొందుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యవహారాలు చేయడంలో దిట్ట. ఈ గ్లోబల్ ప్రచారంలో ఆయనకు ఉన్నటువంటి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటే ఆయన బలమే మీడియా, సోషల్ మీడియా. కాబట్టి ప్రజలు ఎవరో ఆ మీడియాలని, సోషల్ మీడియాని నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విద్యా వ్యవస్థను బాగు చేశాడో, ఏ రకంగా వైద్య వ్యవస్థ బాగుపరిచి అట్లాగే ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారో, ఈ వైద్యం, విద్య అట్లా అనేక రకాలుగా ప్రజలకు సంతోషం ముఖ్యం అనుకుని ఆయన పనిచేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక బాధతో ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలా మళ్ళీ అని ఒక ఆతృతతో అర్చకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమా డిమాండ్ చేశారు. సత్యనారాయణపురంలోని తెదేపా ఎన్నికల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ కి హిందూ ధర్మంపై గౌరవం లేదన్నారు. 5 ఏళ్లలో 139 దేవాలయాలపై దాడులు జరిగినా బాధ్యుల్ని గుర్తించి శిక్షించలేదన్నారు. బ్రాహ్మణుల జోలికి వస్తే తెదేపా గట్టిగా సమాధానం చెప్తుందన్నారు. కాకినాడలో అర్చకులపై దాడి చేసిన చంద్రరావును వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. సమావేశంలో తెదేపా 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు నాలం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోజుకి శాంతి భద్రతలు దిగజారిపోతా ఉన్నాయి. అట్లాగే బ్రాహ్మణ సోదరుల మీద దుర్మార్గంగా వైసీపీ నాయకుల దాడులు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కొద్ది సంఘటనలు జరిగాయి. ఇవాళ మనకి లోక కళ్యాణం కోసం పౌరహిత్యం చేసేవాళ్ళు, మన ఇంట్లో ఏ శుభకార్యమైనా, మరే కార్యక్రమమైనా బ్రాహ్మణ పెద్దలు లేనిదే ఆ కార్యక్రమమే ప్రారంభం కానటువంటి మనకి బ్రాహ్మణుల మీద మనకు గౌరవం ఉంటుంది. కానీ ఈ ఆచారాలు, ఈ మత పద్ధతుల మీద గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు.
ఎక్కడికక్కడ రౌడీలు ఇష్టారాజ్యంగా గుళ్ళలోకి కూడా దూరి పురోహితుల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఇంకా రక్షణ ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నాం. దేవుడు ముందే పూజారి గారిని కొట్టారనంటే ఇంకా దేవుడన్నా భయం లేనటువంటి రాక్షసులు ఈ వైసీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి. యథా రాజా తదా ప్రజ. నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి హనుమాన్ జంక్షన్ బిల్లనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా నుంచి వచ్చిన ఆమెకు హనుమాన్ జంక్షన్ వద్ద తెదేపా నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అభ్యర్థన మేరకు భువనేశ్వరి అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యార్లగడ్డ దంపతులు భువనేశ్వరికి హారతులిచ్చారు. చంద్రబాబు సతీమణికి సంఘీభావం తెలిపేందుకు భారీగా శ్రేణులు, అభిమానులు, మహిళలు తరలివచ్చారు. దీంతో జంక్షన్ కూడలి స్తంభించింది. ఈ ప్రభుత్వం లాగా ఇది మూసేయాలో, ప్రజలు పొట్టను కొట్టాలో, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని ఆ గవర్నమెంట్లు ఎప్పుడు ఆలోచించలేదు. ఒట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆలోచన వాళ్ళు చేసే చేష్టలు. చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలపాలి, మనం నిజం గెలిపించాలి. మనం తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. కూటమి పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన ఆశించింది. ఆ పార్టీకి కేటాయిస్తే పోతిన మహేష్ పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అనూహ్యంగా ఇది భాజపాకు వెళ్లడంతో ఆయన కాస్త నిరాశకు గురయ్యారు. ఈ సీటు దక్కించుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఓటు హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోకపోతే మన భవిష్యత్తు క్షేమంగా ఉండదనే విషయం అందరికీ అర్థం కావాలన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రజాస్వామ్యం, ఓటు హక్కు ప్రాధాన్యం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఓటు, ఎన్నికలకు సంబంధించిన హక్కులన్నీ చట్టం ద్వారా సంక్రమించాయని సుప్రీంకోర్టు ఎక్కడో పొరపాటు పడింది. అందుకే రాజ్యాంగంలో దీనికి ప్రాతిపదికన లేదని చాలా తీర్పులు వచ్చాయి. అసంపూర్తిగా విశ్లేషణ, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా చేసిన వ్యాఖ్యానాల ఫలితం అది అని వెల్లడించారు. పార్లమెంటుకి, శాసనసభలకి ఇది రాజ్యాంగపరమైనటువంటి ఒక వ్యవస్థ నడుస్తోంది. దురదృష్టవశాత్తు ఒక 50 సంవత్సరాల పాటు ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం అని మనం పిలుచుకునే సుప్రీంకోర్టు ఎక్కడో పొరపాటు పడి ఈ ఓటు, ఎలక్షన్లు, వీటికి సంబంధించిన అంశాలు, హక్కులు అన్నీ కూడా కేవలం చట్టం ద్వారానే మనకు సంక్రమించినాయి, అంతకు మించి రాజ్యాంగంలో దీనికి ఏమీ ప్రాతిపదిక లేదు అని చాలా తీర్పులు వచ్చినాయి. ఖర్చు పెడుతున్నారు. ఈ తర్వాత ప్రజాస్వామ్యం ఏమున్నది అని ఆయన ఒక మాట అన్నాడు. కూర్చున్న మిగతా చెప్పాను కదా, ఎందుకు చెప్పాను ఎందుకంటే కూర్చున్న వాళ్ళందరూ ఏదో ఒక రాజ్యాంగపరమైన పదవిని నిర్వహిస్తున్న వాళ్ళు, గతంలో నిర్వహించిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళందరూ ఓ చిన్న చిరునవ్వు వెలుగుచ్చారు. ఆ 40-50 కోట్ల ఫిగర్ 7 ఏళ్ళనాడికండి. ఆ తర్వాత ఫిగర్స్ మారినాయి, మనందరికీ తెలిసి వాడు ఎంత నడుస్తున్నది, కరెంట్ రేట్ ఏమిటి, పార్లమెంటుకి, అసెంబ్లీకి ఎలక్ట్ అవ్వడానికి. ఇది పార్టీలతో సంబంధం లేదండి. అన్ని పార్టీల వారు ఈ విషయంలో ఏకాభిప్రాయంలో ఉన్నారు. దాన్ని మనం ఒకరిని గురించి వ్యక్తిగతంగా ఏ పార్టీని గురించి నేను మాట్లాడటం లేదు. అన్ని పార్టీలు కింద నుంచి పైదాకా అన్ని పార్టీలు ఇదే తంతు. సరే, అది పక్కన పెట్టేయండి. మాట్లాడితే ఈ కూర్చున్న 50 మంది చిన్న చిన్న ముసిముసి నవ్వులు నవ్వారు. అడగడానికి మనకి ఏమి హక్కు ఉంది అన్నాడు. మామూలు మాటల్లో చెప్పిన చాలా గొప్పగా చెప్పారేమో అనిపించింది నాకైతే. ఎవరైనా విమర్శించే ముందు
పరిపాలన పెడదారులు పెట్టిందని మనం అనుకునే ముందు, దౌర్జన్యం పెరిగిపోయిందని మనం బాధపడే ముందు, లంచగొండతనానికి అవధులు లేకుండా పోయాయని మనం విమర్శించే ముందు, అసలు మనమేమిటి అనేది మనం ఆలోచించుకునే స్థితి ఈరోజు సామాన్య ప్రజల్లో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ ఆవశ్యకతను నెరవేర్చడానికి మనలాంటి చదువుకున్న వాళ్ళం అని మనం అనుకునేటువంటి వాళ్ళం, సమాజంలో విషయాలన్నీ మనకు తెలుసునని మనం అనుకునేటువంటి వాళ్ళం, మనం కొంత బాధ్యత వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా కాదు ఇలా ఉండాలని ఆ విషయ పరిజ్ఞానాన్ని మనం చెప్పకపోయినట్లయితే, ఈ ప్రజాస్వామ్యం మనుగడ కనుక ప్రమాదంలో పడినట్లయితే భవిష్యత్ తరాల వాళ్ళు మనకు విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కేశినేని నానితో కలిసి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో రాత్రి జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ పార్లమెంటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి అభ్యర్థి కేశినేని చిన్నితో కలిసి మైలవరం నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా గుంటుపల్లి ప్రధాన సెంటర్లో దివంగత నేత చెరుకూరు నరసింహయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఇంటింటికి ప్రచారానికి అనుమతులు జారీ చేసే అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల అధికారి. మోసాలు చేయడం, అబద్దాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వెల్లడించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో, ఎందుకు చంపించారో, వారితో ఇప్పుడెవరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారో అందరికీ తెలుసునంటూ ఆగ్రహం. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ది దిశగా పరుగులు తీస్తోందని వెల్లడించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని వెల్లడి. నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన తెదేపా, జనసేన, భాజపా. క్షేత్ర స్థాయిలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విస్తృత సమన్వయమే లక్ష్యంగా సమావేశం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.